అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం, అయిన వారు వెలివేసిన వారికి అన్నపూర్ణ క్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. సమాజంలో మానవత్వం ఇంకా సజీవంగా ఉంది అనడానికి నిదర్శనం ఈ దృశ్యం. ఆశ్రయం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యులకు ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం, సేవా సంస్థలు ఏకం కావడం గొప్ప విషయం. తాజాగా సూర్యాపేట్ జిల్లాలో జరిగిన ఒక మానవీయ సంఘటన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం యొక్క ప్రాముఖ్యతను రుజువు చేసింది. పూర్తి వివరాలలోకి వెళితే సూర్యాపేట జిల్లాలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నుండి మానసిక వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు సహా మొత్తం 36 మంది ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆ ఆశ్రమ నిర్వహణ సరిగా లేకపోవడంతో వాళ్ల సంరక్షణ సజావుగా సాగాలంటే అమ్మా నాన్న అనాథ ఆశ్రమమే సరైనదని భావించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నిర్వాహకులు 18 మంది అనాథ మానసిక వికలాంగులను, వయోవృద్ధులను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలించారు. ఈ సందర్భంగా ఈ 18 మంది అనాథులను సెప్టెంబర్ 4న రాత్రి సమయంలో 2 వాహనాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. రక్షణాలయానికి చేరుకున్న సంక్షేమ అధికారి కార్యాలయం నిర్వాహకులు ఆశ్రమ సిబ్బందికి వారిని ఇక్కడకు తీసుకురావడానికి గల వివరాలు తెలియజేశారు. అనంతరం 2 వాహనాలలో వచ్చిన 18 మంది అనాథులను ఆశ్రమంలోని వసతి గదిలోకి తీసుకువెళ్లారు. సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం తరపున ఆశ్రమంలో 18 మంది అనాథులను చేర్చుకుంటున్నట్లు మెమరాండం పత్రంపై సంతకం చేయించుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట DWO కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సంజీవ గారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కె దయానందరాణి గారి చొరవతో ఈ 18 మంది అనాథులకు ఆశ్రయం కల్పించేందుకు తీసుకువచ్చామని, ఇక్కడ వసతులు చాలా బాగున్నాయని చెప్పారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సూర్యాపేటలో ఉన్నటువంటి అన్నపూర్ణ అనాథాశ్రమానికి గత వారం 10 రోజుల నుంచి విజిట్ చేయటం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే అక్కడ వాతావరణం ఏదైతే వర్షాలు పడుతున్న సందర్భంలో మేము వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే పశువులను కట్టేసి, తర్వాత ఇక్కడ కొంతమందిని ఈ మెంటల్లీ దివ్యాంగులని కట్టేసి ఉండటం, ఇవన్నీ గమనించిన తర్వాత కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి అమ్మ నాన్న అనాథాశ్రమానికి 18 మందిని తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం 18 మంది మానసిక వికలాంగులను చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకురావడం జరిగింది. స్వయంగా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వసతులను చూడటం జరిగింది. చాలా చక్కటి వసతులు ఉన్నాయి. ఇక్కడ చాలా మంచిగా నీట్గా ఉన్నది. వారికి బట్టలు ఇవ్వటము, పడుకోవడానికి వసతి, స్నానానికి వసతి, అన్ని వసతులు ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి. మాకు బాగా నచ్చింది ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం. అనంతరం అభాగ్యులందరినీ వైద్యశాలకు తీసుకువెళ్లి వారి బీపీ, హార్ట్ బీట్,
ఆక్సిజన్ లెవెల్స్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని రిజిస్టర్లో రికార్డు చేశారు. అనాథుల పాలిట ఆపద్బాంధవ నిలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన ఈ అభాగ్యులందరినీ అతిథులుగా భావించి ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంపై ఉన్న నమ్మకంతో దిక్కుమొక్కు లేని అనాథులను రక్షణాలయానికి చేర్చుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు శాఖ వారికి, మానవతామూర్తులకు ఆశ్రమ యాజమాన్యం పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం, అయిన వారు వెలివేసిన వారికి అన్నపూర్ణ క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.